ఏదైతే బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ భవన్కి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. దీని అంతటికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసోజి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇవాళ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కూడా చూసిన తర్వాత ఏమనిపించింది? మొదలు మీ ద్వారా టీ న్యూస్ ద్వారా సుప్రీంకోర్టు వారికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి, కార్యకర్తల తరపు నుండి, తెలంగాణ సమాజం తరపు నుండి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ బెయిల్ పొందినటువంటి ఒక తప్పుడు కేసులో బనాయించి 5 నెలల పాటు నరకం అనుభవించినటువంటి ఒక కవిత గారికి వాళ్ళ బెయిల్ వచ్చింది. వారికి వాళ్ళ రిలీఫ్ లభించింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అంతా కనుక దాదాపు గంటన్నర పాటు జరిగినటువంటి ఒక మొత్తం ప్రొసీడింగ్స్ కనుక గమనించినట్టయితే ఇది తప్పుడు కేసు అని చాలా స్పష్టంగా కనబడ్డది. కేసీఆర్ గారు ఎట్లయితే కవిత గారు కడిగిన ముత్యం లెక్క బయట వస్తుంది, ఇది కేసే కాదు అని చెప్పని ఆయన అన్నప్పుడు చాలామంది అతిశక్తి అనుకున్నారు. కానీ వాళ్ళ దో ఇట్స్ ట్రయల్స్ కావు ఇవి, కేవలం ఇంట్రిమ్ బెయిల్ కోసం జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్లోనే స్పష్టంగా ఈ కేసు నిలవదు, ఇది తప్పుడు కేసు, ఇది కుట్రపూరితంగా పెట్టిన కేసు, ఇది కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలా, బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలా, కవితమ్మను అడ్డు పెట్టుకొని ఒక కుతంత్రమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక రాజకీయం చేయాలా అని చెప్పని ఆ రాజకీయం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తనను జైల్లో పెట్టింది అనేటువంటి ఒక విషయం సునిశ్చితంగా గనక ఎవరైనా సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక వాదోపవాదాలను కనుక గమనించినట్టయితే, ముఖ్యంగా బెంచ్ పై కూర్చున్నటువంటి జడ్జెస్ యొక్క అబ్జర్వేషన్స్ని కనుక విన్నట్టయితే మాత్రం తప్పనిసరిగా కనబడుతుంది ఇది దొంగ కేసు అని చెప్పని. సత్యమేవ జయతే, దేర్ హో సక్తా అందేర్ నీ హో సక్తా అని చెప్పని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా కూడా హైకోర్టు వాళ్ళు గతంలో తనకు బెయిల్ నిరాకరించినటువంటి ఒక కారణాలు ఏదైతే హైకోర్టు చెప్పిందో అవి కూడా తప్పు అని చెప్పని సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏలో ఉన్నటువంటి ఒక అంశాన్ని హైకోర్టు ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేసింది. జస్ట్ బికాజ్ షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్, జస్ట్ బికాజ్ షీఈ్ అన్ ఎంపీ, జస్ట్ బికాజ్ షీఈ్ అన్ ఎమ్మెల్సీ, ఆమెకు బెయిల్ పొందే హక్కే లేదా, అర్హత లేదా అని చెప్పని కూడా ఇద్దరు జడ్జిలు కూడా దాని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక గతంలో ఇచ్చినటువంటి ఒక నిరాకరించిన జడ్జిమెంట్ ఏదైతుందో దాన్ని క్వాష్ చేస్తూ ఆ యొక్క జడ్జిమెంట్ని కూడా తప్పుపట్టడమైంది. తర్వాత 2-3 కీలకమైన అబ్జర్వేషన్స్ చేసినారు. ఒకటేంటి అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు, మొత్తం మీరు 400-500 మంది సాక్షులను మీరు విచారించినారు, 1000 పేజీల కొద్ది ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేసినారు, ఇంకెందుకు ఉండాలా లోపల కవిత గారు అని చెప్పని అడిగితే ప్రాసిక్యూషన్ లాయర్ వారు నోరెళ్ళబెట్టినట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఒకటి. రెండవది ఏంటి అంటే, మీరు ఏ కారణాల చేత ఆమెను మీరు అక్యూజ్డ్ అంటా ఉన్నారు, ఏ కారణాల చేత ఆమె ఎవిడెన్సెస్ను ట్యాంపర్ చేస్తారు అని చెప్పని అనుకుంటున్నారు అని అడుగుతూ ఇంకోటి అన్నారు. ఆమెను మీరు అక్యూజ్డ్ ఇచ్చినటువంటి ఒక కన్ఫ్యూషన్ రిపోర్ట్స్లో ఆధారంగా మీరు ఆమెను ఇంప్లికేట్ చేసి కేసులో ఇరికిచ్చినారు కదా అని చెప్పని కూడా కోర్టు అభిప్రాయపడ్డది. అప్ టు ముకుల్ రోత్కి గారు చాలా స్పష్టంగా ఆర్గ్యూ చేసినారు. మొత్తానికి ప్రొసీడింగ్స్ అన్నీ చూస్తే మాత్రం ఇది నిలిచే కేసు కాదు అని చెప్పని సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి అభిప్రాయపడ్డట్టుగా అనిపిస్తుంది. ఒకటి, అబ్జర్వేషన్స్ అన్నీ ఇవాళ ఇవ్వబోయేటువంటి ఒక ఇంట్రిమ్ ఆర్డర్లో ఉంటాయా ఉండవా అనేటువంటిది తెలియదు. బట్ దెన్ ప్రైమా ఫేసి ఆ కోర్టు మాత్రం ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా ఇది ఒక తప్పు కేసు అనేటువంటి అభిప్రాయంకి వచ్చినట్టుగా స్పష్టంగా కనబడింది. అది చూసినటువంటి ఒక ప్రతి ప్రజలకు కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇది కవితమ్మ మీద పాపం దొంగ కేసు పెట్టినారు, కవితమ్మని పాపం 5 నెలల పాటు తిహార్ జైల్లో బంధించి కేసీఆర్ గారిని మానసిక వేదనకు గురి చేసినారు, నానా రకాల ఇబ్బందులకు గురి చేసినారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడ్డది. ధర్మం గెలిచింది అని నేను భావిస్తూ ఉన్నాను, సత్యం గెలిచిందని భావిస్తూ ఉన్నాను. కుట్రాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వీగిపోయినాయి అని చెప్పని భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక అతి కొద్ది కాలంలో జరగబోయే ట్రయల్స్లో కూడా కవితమ్మే కాదు, అటు మనీష్ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కడిగిన ముత్యాల లెక్క బయటకు వస్తారు, ఏం కేసు లేకుండా బయటకు వస్తారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. దాదాపుగా 2 సంవత్సరాల పాటు విచారణ జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమంటారు? ఇట్స్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఇప్పుడు మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదు. ఒక పక్క కేసీఆర్ గారు మహారాష్ట్రలో కనబడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నారు, ఒరిస్సాలో కనబడుతున్నారు, పంజాబ్లో కనబడుతున్నారు, దేశమంతా కేసీఆర్ కనబడతా ఉండు, ఎక్కడ మాకు అడ్డం వస్తాడో అని చెప్పని ఆయనను మానసికంగా చిత్రహింసలకు గురి చేయటం, మానసికంగా బలహీనపరిచేట ప్రయత్నం, తర్వాత బీఆర్ఎస్ను ప్రజల్లో భ్రష్టు పట్టేట ప్రయత్నంలో భాగంగా ఇవాళ అటు ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎదుర్కోలేక
తెలంగాణలో కేసీఆర్ని ఎదుర్కోలేక ఇద్దరిపైన 1 షాట్ 2 బర్డ్స్ లెక్క ఈ కేసును బయటకు పట్టుకొచ్చి పాపం కవితమ్మను జైల్లో పెట్టినారు. కేజ్రీవాల్ ఈజ్ స్టిల్ బిహైండ్ ద బార్స్. వీ హోప్ అండ్ ప్రే దట్ కేజ్రీవాల్ గారు కూడా ఎట్లయితే కవితమ్మ గారికి బెయిల్ దొరికిందో ఆయన కూడా బయటకు వచ్చి ఢిల్లీ ప్రజల సేవలో దేశ సేవలో ఉండాలని చెప్పని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇది కుట్రపూరితమైన ఒక కేసు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు హ్యాస్ మేడ్ దీస్ అబ్జర్వేషన్స్. మీరు ఒక తప్పుడు కేసు బనాయించినారు కదా, ప్రాసిక్యూషన్లో ఫేర్నెస్ ఉండాలి కదా అని చెప్పని కూడా అన్నదంటే అది లాగి దెబ్బ కొట్టినట్టుగానే ఈడీకి సిబిఐకి. ఇఫ్ ఎనీబడి యూ సెన్సిబుల్ ఎనఫ్ విల్ ష్యూర్లీ అండర్స్టాండ్ దట్ ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పని వాళ్ళ ముఖం మీద దెబ్బ కొట్టినట్టుగానే స్పష్టంగా కనబడతా ఉంది. మరోపక్క కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. వారి గురించి దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? దురదృష్టం అండి. రేవంత్ రెడ్డి సదారత్లో పనిచేస్తున్నటువంటి ఒక వాళ్లకు మెదడు, అసలు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ టీంకు మెదడు ఏమైనా మోకాళ్ళకు వచ్చిందా నాకు అర్థం కావట్లా. ఎంత హిపోక్రసీ అండి, ఎంత డబుల్ స్టాండర్డ్స్ అండి. తెలంగాణ సమాజం దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఢిల్లీలో ఏమంటా ఉన్నారు, కేజ్రీవాల్కు బెయిల్ రావాలంటా ఉన్నారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం మంచిదే అని చెప్పని సంబరాల్లో భాగమవుతారు. కవిత గారికి బెయిల్ వస్తే మాత్రం బీజేపీతో కుమ్మక్కంటే మరి మనీష్ సిసోడియా కూడా బీజేపీతో కుమ్మక్కైనట్ట? ఏం మెదడుందా మీకేమైనా? ఏం ఆర్గ్యుమెంట్స్ పట్టుకొస్తా ఉన్నారు? ప్లీజ్ బ్రింగ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ విచ్ కెన్ కన్విన్స్ ద పీపుల్. మిమ్మల్ని మీరన్నా కన్విన్స్ చేసుకోండి, అద్దం ముందు నిలబడి కన్విన్స్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు? మెదడుని మాట్లాడుతున్నారా, సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా లేదా? బీజేపీతో కొల్యూజన్ కవిత అవుతుందట, మరి బీజేపీతో కొల్యూజన్ మనీష్ సిసోడియా గాడా లేకపోతే కేజ్రీవాల్ గాడా? ఏం అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్స్. ఇంత డబుల్ స్టాండర్డ్. ఢిల్లీలో కేజ్రీవాల్ విడుదల కావాలా, సిసోడియా విడుదల కావాలా, కవిత విడుదల కావద్దు. కవిత విడుదల అయితే బీజేపీతో కుమ్మక్కంటే ఏమైనా అర్థం ఉందండి? బుద్ధి జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తులు ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ గాంధీభవన్ వేదికగా అడ్డందిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు కుట్ర, కక్ష, కార్పణ్యం ఏ రకంగా కోపం ఉంటే ఉంచుకోరు, మేము వద్దనట్లేము. కానీ ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్స్ వల్ల మీరు పల్సన్ అయిపోతూ ఉన్నారు. దీనివల్ల కవిత గారికి ఏం నష్టం లేదు, కేసీఆర్ గారికి ఏం నష్టం లేదు. బీజేపీతో పొత్తు అనేది ఉండదు. బీఆర్ఎస్ బరకరారుగా ఉంటుంది. తప్పనిసరిగా 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రేమతోటి, ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆర్ గారు విల్ బౌన్స్ బ్యాక్ అండ్ దెన్ పార్టీ విల్ బి రెస్టోర్డ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ మీరు పల్సన్ అయిపోతా ఉన్నారు. ఒక పొలిటికల్ డైలాగు, డిస్కోర్స్లో ఒక రేషనాలిటీ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఢిల్లీలో మాట, హైదరాబాద్లో మాట. ఇది ఏం పద్ధతి అని చెప్పని ప్రజలు తూ అనూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా ఈ అంశం మీద మాట్లాడకుంటుంటే మంచిది. మాట్లాడితే అర్థవంతంగా మాట్లాడండి. ఏదైతే న్యాయం, ధర్మం సిసోడియాకి అప్లై అవుతుందో, ఏదైతే న్యాయం, ధర్మం కేజ్రీవాల్కి అప్లై అవుతుందో అదే న్యాయం, ధర్మం తనకు అప్లై కావాలా. షీఈ్ నాట్ A1, షీఈ్ నాట్ ద బెనిఫిషియరీ ఇన్ ద కేస్. ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఈ పిచ్చి వైఖరి, ఈ ప్రేలాపనలు దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాట్లాడుతున్న పెద్దలు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద న్యాయమే గెలిచిందని కూడా వారు చెప్తా ఉన్నారు. అన్యాయంగా ఎమ్మెల్సీ కవిత గారిని 5 నెలల పాటు అరెస్ట్ చేయడం బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బయటకు వస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల సమయంలోనే అటు సిబిఐ, ఈడీ అటు రాజకీయ నాయకులపైన దాడి చేస్తుందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.